गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितं अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदं गोदादेवी वन्दनमो धरणी पुत्रिक वन्दनमो श्रीरङ्गनायकि वन्दनमो मंगళదీపిక వందనము మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించి శ్రీరంగనాథుని పతిగా నించి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును వనరించి ఎల్ల జనులకు హితమును పంచే భావితరాలకు గ్రంథరూపమునందించే గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించి అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలచి స్వామికి బోధన చేసినది మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించెను గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రీవెల్లి పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుడు వటపత్రముకై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీవెల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించే నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా విష్ణు చిత్తుడు ప్రతినిత్యము పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆల్వారులుగా కీర్తించి పెరువాళ్వారుగా బిరుదమును సగిరి గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం శ్రవణ జీవనం ముక్తిప్రదం పెరియాల్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ
ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాభముగా పెంచసాగెను. కోదయ్యనగా పూలమాల, కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధంబుగా ప్రసిద్ధి చెందే. చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను. కృష్ణలీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం, శ్రవణ జీవనం ముక్తిప్రదం. యుక్త వయసులో